మార్నింగ్ అవ్వచ్చు రోజు సెకండ్ ఇయర్ బిఫోర్ క్లాస్లో మనం ఎలక్ట్రోలైట్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అందులో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్లో మనం స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. దానిలో మనం బలమైన ఎలక్ట్రోలైట్ అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ బలమైన స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే ఇక్కడ మనకి విద్యుత్ అంటే ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ ఏమంటారంటే విద్యుత్ ప్రబల వాహకాలు, హై విద్యుత్ ప్రబల వాహకాలు అంటే ఇవి ఎలా ఉంటాయంటే హై వాల్యూ ఆఫ్ కండక్టెన్స్ ఎట్ హై కాన్సన్ట్రేషన్ అంటే హై వాల్యూ ఆఫ్ కండక్టెన్స్ ఆఫ్ హై కాన్సన్ట్రేషన్ అంటే ఇవి విద్యుత్ ప్రబల వాహకాలు. అయితే ఇవి అయనీకరణను కలిగి ఉంటాయి అంటే అధిక అయనీకరణాన్ని కలిగి ఉంటాయి. అధిక అయనీకరణాన్ని కలిగి ఉండడం అంటే అయాన్లుగా విడిపోయే స్వభావం ఎక్కువగా ఉంటుంది. అయాన్లుగా విడిపోయేటువంటి స్వభావము ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ బలమైన ఎలక్ట్రోలైట్లు ఎలా ఉంటాయంటే ఇవి అధిక అయనీకరణాన్ని కలిగి ఉంటాయి. ఇంకా ఏముంటుందంటే అయాన్లుగా విడిపోయే స్వభావం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటికి ఉదాహరణగా మనం తీసుకున్నట్లయితే స్ట్రాంగ్ యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ ఏం తీసుకోవచ్చు మనం HCl, H2SO4, HMO, HCl, H2SO4, HMO. అంటే ఇక్కడ మనకి అయనీకరణ శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే అయనీకరణ అనేది అధిక అయనీకరణాన్ని కలిగి ఉంటాయి. అంటే అయాన్లుగా విడిపోయేటువంటి స్వభావం వీటికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటాము. ఓకే రైట్. నెక్స్ట్ స్ట్రాంగ్ బేసెస్ కనుక మనం తీసుకుంటే NaOH and KOH. ఇక్కడ కూడా మనకి ఈజీగా మనకి అయాన్లుగా విడిపోయే స్వభావం OH- NO2+. ఆ విధంగా మనకి అయాన్లుగా విడిపోయేటువంటి స్వభావం వీటికి ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు స్ట్రాంగ్ సాల్ట్స్ కనుక మనం తీసుకున్నట్లయితే NaCl, KCl ఇవి స్ట్రాంగ్ అంటే ఇక్కడ బలమైన ఎలక్ట్రోలైట్లకు వీటిని ఉదాహరణగా మనం తీసుకుంటాం. బలమైన ఎలక్ట్రోడ్స్కు ఇవి ఉదాహరణగా తీసుకుంటాం. ఇవి ప్రబల విద్యుత్ వాహకాలు అంటే హై వాల్యూ ఆఫ్ కండక్టెన్స్ at high concentration, right? నెక్స్ట్ దీనిలోనే బలహీన ఎలక్ట్రోలైట్ వీక్ ఎలక్ట్రోలైట్స్ బలహీన ఎలక్ట్రోలైట్ రైట్. ఇవి కనుక మనం చూసుకున్నట్లయితే వీటికి ఎలా ఉంటుందంటే లో వాల్యూ ఆఫ్ కండక్టెన్స్ at low concentration,
లో వాల్యూ ఆఫ్ కండక్టెన్స్ అండ్ లో కాన్సన్ట్రేషన్. అంటే ఇక్కడ మనకి ఇవి దుర్బల ఎలక్ట్రోలైట్లు అని అంటారు. వీటిని ఏమంటారంటే దుర్బల ఎలక్ట్రోలైట్లు, అంటే లో కండక్టెన్స్ అనేది ఇందులో ఉంటుంది. దుర్బల ఎలక్ట్రోలైట్స్ అంటారు. ఇవి అల్ప అయనీకరణాన్ని కలిగి ఉంటాయి. లో అయనైజేషన్, లో అయనైజేషన్ ఎనర్జీ. ఇవి లో అయనైజేషన్ కలిగి ఉంటాయి. అయితే ఇవి అయాలుగా విడిపోయేటువంటి స్వభావము తక్కువ కలిగి ఉంటాయి. అంటే తక్కువ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అంటే తక్కువ అయాలుగా విడిపోయే సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల వీటిని బలహీన ఎలక్ట్రోలైట్లు అని అంటారు. అయితే వీటికి ఉదాహరణ కనుక మనం తీసుకున్నట్లయితే బలహీన ఆమ్లము మరియు బలహీన క్షారాలు వీటికి ఉదాహరణగా మనం తీసుకుంటాము. అంటే వీక్ యాసిడ్ వచ్చి CH3CO- కింద ఇది విడిపోతాయి, కానీ ఇది చాలా తక్కువ సామర్థ్యంతో విడిపోతాయి. నెక్స్ట్ వీక్ బేస్ ఈ విధంగా మనకి బలహీన ఎలక్ట్రోలైట్లకు ఉదాహరణగా బలహీన ఆమ్లము మరియు బలహీన క్షారాలను మనం వాటికి ఉదాహరణగా మనం తీసుకుంటాము. ఓకే, రైట్. ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అండ్ వీక్ ఎలక్ట్రోలైట్లకు ఉదాహరణలు. రైట్. నెక్స్ట్ విద్యుత్ విశ్లేషణము. విద్యుత్ విశ్లేషణ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్. విద్యుత్ విశ్లేషణము. ఈ విద్యుత్ విశ్లేషణ మనం చూస్తే దీనిలో ఒక ఎలక్ట్రోలైట్ లేదా జల ద్రావణం ద్వారా, ఎలక్ట్రోలైట్ ద్వారా కానీ లేదా ఏదైనా ఒక జల ద్రావణం ద్వారా రైట్ సార్ విద్యుత్తును కనుక మనం పంపిస్తే, ఒక ద్రావణం గుండా లేదా ఎలక్ట్రోలైట్ ద్వారా విద్యుత్తును కనుక మనం పంపించినప్పుడు ఆ విద్యుత్ యొక్క ధ్రువాల వద్ద, అంటే ఎలక్ట్రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రోడ్ల వద్ద విద్యుత్ అనేది నిక్షిప్తం అవటం లేదా వాయువులు విడుదలకు చర్యనే విద్యుత్ విశ్లేషణం అని అంటారు. అంటే ఏదైనా ఒక ద్రావణం లేదా ఎలక్ట్రోడ్ల గుండా విద్యుత్తును కనుక మనం పంపిస్తే ఆ ఎలక్ట్రోడ్ల వద్ద, ఆ ఎలక్ట్రోడ్ల యొక్క కొనల వద్ద, ఎలక్ట్రోడ్ల యొక్క కొనలు లేదా ధ్రువాల వద్ద విద్యుత్ కనుక నిక్షిప్తం అవడము లేదా వాయువులు విడుదలయ్యేటువంటి చర్యనే విద్యుత్ విశ్లేషణం అని అంటారు. అలాగే ఏదైనా మనం 7th క్లాస్ 8th క్లాస్లో కూడా నేర్చుకుంటాం. మనం విద్యుత్ విశ్లేషణ, ఎలక్ట్రోలైట్ విశ్లేషణ అంటే మనం
అందులో ఉన్నటువంటి జలద్రావణంలోనికి ఎలక్ట్రోడ్స్ని పెట్టి మనం విద్యుత్తును పంపించినప్పుడు మనకి ఇక్కడ కొంచెం వాయువు రూపంలో బుడగలు రావడం అనేది జరుగుతుంది. అలా విడుదలైనటువంటి చర్యనే విద్యుత్ విశ్లేషణం అని అంటారు. అయితే విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతము థియరీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ డిసోసియేషన్ కనుక మనం చూస్తే విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతము theory of electrolyte dissociation theory of electrolytic dissociation అంటే విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతము. ఈ విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతం మనం చూసుకున్నట్లయితే విద్యుత్ విశ్లేషణలో ఎలక్ట్రోలైట్ వినియోగము అంటే విద్యుత్ విశ్లేషణ మనం ఏదైతే చేస్తున్నామో అక్కడ ఎలక్ట్రోలైట్ వినియోగము ఎలక్ట్రోడ్ వద్దనే జరుగుతుంది. అంటే ఎలక్ట్రోలైట్ యొక్క వినియోగం ఎక్కడ జరుగుతుందంటే మనకి ఎలక్ట్రోడ్స్ ఏవైతే తీసుకున్నామో వాటి వద్దనే మనకి జరగడం అనేది జరుగుతుంది. దీన్ని ఆధారంగా చేసుకుని ఈ ఎలక్ట్రోలైట్ల వద్ద జరిగేటువంటి ఈ విద్యుత్ వినియోగాన్ని ఆధారంగా చేసుకుని బ్రోతస్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా మనకి 1905వ సంవత్సరంలో ఇప్పుడు 1905వ సంవత్సరంలో బ్రోతస్ మొదటిసారిగా 1905లో విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతాన్ని మొదటిగా ఎవరు ప్రతిపాదించారంటే బ్రోతస్. ఎందుకంటే దేని గురించి విశేషాలంటే ఎలక్ట్రోలైట్ల యొక్క వియోగము ఎలక్ట్రోడ్ల వద్దనే జరుగుతుంది అనే దాన్ని ఆధారంగా చేసుకుని ఈ గ్రోతస్ అనే శాస్త్రవేత్త 1905వ సంవత్సరంలో విద్యుత్ విశ్లేషణ సిద్ధాంతాన్ని మనకు ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఈ సిద్ధాంతము ఓం నియమాన్ని పాటించడం లేదు. ఈ సిద్ధాంతం అనేది మనకి ఇక్కడ ఓం నియమాన్ని పాటించడం లేదు. అయితే ఈ కనిపెట్టినటువంటి నియమం ఓం నియమాన్ని పాటించట్లేదు. ఈ నియమం విఫలమైపోయిన తర్వాత అంటే ఓం నియమాన్ని పాటించకపోతే మనం ఈ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ మనం క్లియర్ చేయలేం. కాబట్టి ఈ ఓం నియమాన్ని పాటించడం లేదని మరలా 1857వ సంవత్సరంలో అర్హీనియస్ అనే శాస్త్రవేత్త 1857వ సంవత్సరంలో అర్హీనియస్ అనే శాస్త్రవేత్త ఏం చేశాడంటే ఈ సిద్ధాంతాన్ని దీన్ని ఈ ఓం నియమాన్ని పాటించడం లేదని మళ్ళా అర్హీనియస్ అనే శాస్త్రవేత్త అర్హీనియస్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త మరలా దీన్ని సవరించి ప్రతిపాదించడం అనేది జరిగింది. ఈ అర్హీనియస్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ అన్న ఈ సిద్ధాంతాన్ని మనకి ఈ అర్హీనియస్ అనేటువంటి శాస్త్రవేత్త ప్రతిపాదించడం అనేది జరిగింది. అయితే ఈ అర్హీనియస్ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏమిటి? ఈ అర్హీనియస్ సిద్ధాంతంలో ముఖ్యాంశాలు ఏమిటి? ఆయన ఏ ప్రతిపాదనలు మనకు అందించాడు అనేది మనం ఒక్కొక్కటిగా మనం చూద్దాం. ఓకే, రైట్. Arrhenius theory of electrolytic dissociation. Arrhenius theory of electrolytic dissociation.
IAS theory of electrolytic dissociation, రైట్. ఇది మనం చూస్తే దీనిలో కొన్ని ఇంపార్టెంట్ ముఖ్యాంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రోలైట్ అణువులలో అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క పాయింట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే పాయింట్ వైజ్ రాస్తాను చూడండి. ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ the molecules of electrolytes, water, acids, bases and salts. Bases and salts contain a positive and a negative charged positive and negative charged particles is called ions. రైట్. అంటే ఇక్కడ ఎలక్ట్రోలైట్ అణువులలో అంటే నీరు కానీ ఆమ్లము కానీ క్షారాలు కానీ లవణాలు కానీ తీసుకున్నట్లయితే అక్కడ ధనాత్మక రుణాత్మక ఆవేశపూరిత కణాలు ఉంటాయి. ఎలక్ట్రోలైట్ అణువులలో ధనాత్మక మరియు రుణాత్మక ఆవేశం కలిగినటువంటి ఆవేశపూరిత కణాలు ఉంటాయి. వీటినే అయాన్లు అని అంటారు. వీటిని ఏమన్నారు? అయాన్ అని అంటారు. ద మాలిక్యూల్స్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కంటైన్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జ్ పార్టికల్స్ ఈస్ కాల్డ్ అయాన్స్. అంటే ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రోలైట్ అణువు కనుక మనం తీసుకున్నట్లయితే వాటిలో పాజిటివ్ అయాన్స్ ఉంటాయి, నెగిటివ్ అయాన్స్ ఉంటాయి. అవి ఆవేశపూరిత అయాన్లుగా ఉండడం వలన వీటినే అయాన్లు అని అంటారు. రెండో రైట్. When these electrolytes are dissolved in water, they partly stick into the ions. అంటే ఏమంటున్నాడు? ఈ ఎలక్ట్రోలైట్లను నీటిలో విలీనం చేసినప్పుడు పాక్షికంగా అయాన్లుగా విడిపోతాయి. ఎలక్ట్రోలైట్లను నీటిలో విలీనం చేసిన అవి పాక్షికంగా అయాన్లుగా విడిపోతాయి. చూసుకున్నట్లయితే ఈ విధంగా అంటే పాక్షికంగా అయాన్లుగా విడిపోవడం అనేది జరుగుతుంది. అంటే ఎలక్ట్రోలైట్స్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. వీటిని కనుక వాటర్లో కనుక విలీనం చేసినప్పుడు అవి అయాన్లుగా విడిపోతాయి. ఎలక్ట్రోలైట్స్ అనేవి మనకి ఇక్కడ అయాన్స్ కింద స్ప్లిట్ అయిపోవడం జరుగుతుంది. రైట్. అయితే దీనిలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఎలక్ట్రోలైటిక్ డిసోసియేషన్ థియరీలో ఇంకా దీస్ ఎగ్జిస్ట్ స్టేట్ ఆఫ్ ఈక్విలిబ్రియం బిట్వీన్ ద అయాన్స్ అండ్ ద అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్. అంటే ఇక్కడ ఏమన్నాడంటే అయాన్లకు అవిభక్త అయాన్లకు మధ్య సమతాస్థితి అనేది ఉంటుంది. అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్, అయాన్స్ అండ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ కి మధ్య అక్కడ మనకి ఏమవుతుందంటే సమతాస్థితి ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది. అలాగే అంటున్నాడు. ఏమన్నాడు? దాని ఈక్విలిబ్రియం బిట్వీన్ ద అయాన్స్ అండ్ అన్డిసోసియేటెడ్ మాలిక్యూల్స్ అంటే ఇక్కడ అయాన్లకు మరియు అవిభక్త అయాన్లకు మధ్య సమతాస్థితి అనేది ఉంటుంది. దీనినే విద్యుత్ విశ్లేషణం అని అంటారు.
అంటే ఈ రెండింటికి మధ్య ఈక్విలిబ్రియం అనేది ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనం చూపిస్తాం ప్లస్ ఈ సమతా స్థితి ఇవి అయాన్లు అవిభక్త అయాన్లు ఇవి అంటే విడిపోనటువంటివి అన్డిసోషియేటెడ్ అవిభక్త అయాన్లకి మరియు అవిభక్త అయాన్లకి మధ్య సమతా స్థితి ఉంటుంది వీటిని విద్యుత్ విశ్లేషణం అని అంటారు అయితే ఇందులో ఇంకా మనం చూస్తే ద్రావణం మొత్తం అణువుల్లో వియోగం చెందినటువంటి భాగాన్ని ద్రావణం యొక్క మొత్తం అణువులు కనుక మనం చూసుకుంటే అందులో వియోగము చెందినటువంటి భాగాన్ని వియోగ అవధి ఆల్ఫా అని అంటారు ద్రావణం మొత్తం అణువుల్లో వియోగం చెందినటువంటి భాగాన్ని వియోగ అవధి ఆల్ఫా ద్రావణం మొత్తం అణువులలో వియోగం చెందిన ద ఫ్రాక్షన్ ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ ది మాలిక్యూల్స్ present in the solution as ions is known as the degree of dissociation అదే అంటున్నాడు ఏమన్నాడు అది ద్రావణం మొత్తం అణువుల్లో వియోగం చెందినటువంటి భాగాన్ని ఏమంటారంటే వియోగ అవధి అని అంటారు the fraction of the total number of the molecules present in the solution as ions is known as degree of dissociation అంటే మొత్తం అణువులలో అయాన్లలో వియోగము చెందినటువంటి అణువుల భాగాన్ని లేదంటే అయాన్ల భాగాన్ని వియోగ అవధి డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని అంటారు డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ రైట్ దీని వియోగ అవధి అని అంటారు అయితే ఇంకా మనం దీనిలో చూస్తే అయాన్ల యొక్క ధర్మాలే ద్రావణంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ల యొక్క ధర్మాలు అయాన్లు ఏవైతే ధర్మాలను కలిగి ఉన్నాయో అయాన్లు ఏ ధర్మాలను అయితే కలిగి ఉన్నాయో ద్రావణంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్లు కూడా అదే ధర్మాలను కలిగి ఉంటాయి అయాన్ల ధర్మాలే ద్రావణంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ల యొక్క ధర్మాలు ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ ఈ సొల్యూషన్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది సొల్యూషన్స్ అంటే ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఎలక్ట్రోలైట్స్ యొక్క ధర్మాలు ఏమవుతాయంటే ఆ ద్రావణంలో ఉన్నటువంటి అయాన్ల యొక్క ధర్మాలే ఓకే అదొక పాయింట్గా మనం ఇందులో ఉన్నటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్లో మనం చెప్పొచ్చు దీన్ని ఇంకా చూసుకున్నటువంటి ఎలక్ట్రోలైట్ ద్రావణం ద్వారా విద్యుత్తును మనం విద్యుత్తును కనుక పంపించినట్లయితే అందులో ధనాత్మక అయాన్లు క్యాథోడ్ వైపు రుణాత్మక అయాన్లు యానోడ్ వైపుకు మనకి చలించడం అనేది జరుగుతుంది దీనికి విద్యుత్తును కనుక పంపించినప్పుడు ధనాత్మక అయాన్లు పాజిటివ్ అయాన్స్ అనేవి ధనాత్మక అయాన్లు క్యాథోడ్ వైపు రుణాత్మక అయాన్లు నెగిటివ్ అయాన్స్ అనేవి యానోడ్ వైపుకి మనకి చలించడం జరుగుతుంది అంటే మనం తీసుకున్నటువంటి ద్రావణంలో మనం ఏదైతే ఎలక్ట్రోలైట్ ద్రావణం ద్వారా విద్యుత్తును ప్రవహింపజేసామో ఆ విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ధనాత్మక అయాన్లు క్యాథోడ్ వైపు రుణాత్మక అయాన్లు యానోడ్ వైపు చలించడం వలన ఈ అయాన్లు ఎలక్ట్రోడ్ల వద్ద ఆవేశం కోల్పోయి ఈ అయాన్లు ఏం చేస్తాయంట ఆ ఎలక్ట్రోడ్ల వద్ద ఆవేశాన్ని కోల్పోయి మనకి పరమాణువులు లేదా అణువులుగా విడుదలగును ఇక్కడ ఏం చేస్తాయండి ఇవి ఎలక్ట్రోడ్ల వద్ద ఆవేశాన్ని కోల్పోయి పరమాణువులు లేదా అయాన్లుగా విడుదలవుతాయి అంటే మనం విద్యుత్తును ప్రవహించినప్పుడు అంటే ఎలక్ట్రోలైట్ ద్రావణం ఉన్న విద్యుత్తును ప్రవహింపజేసినప్పుడు ధనావేశ అయాన్లు క్యాథోడ్ వైపు రుణావేశ అయాన్లు యానోడ్ వైపు చలించి ఈ అయాన్లు ఏం చేస్తాయంటే ఎలక్ట్రోడ్ల వద్ద ఆవేశాన్ని కోల్పోయి పరమాణువులు లేదా అయాన్లుగా ఇవి విడుదలవుతాయి కాబట్టి వీటిని మనం ఎలక్ట్రోలైట్స్ వద్ద ఇవి నిక్షిప్తం అవడం అనేది జరుగుతుందన్నమాట అయితే విలీనత పెరిగిన కొద్దీ అంటే ద్రావణం యొక్క విలీనత పెరిగిన కొద్దీ వియోగ అవధి ఆల్ఫా పెరుగుతుంది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ కూడా
పెరుగుతుంది. అంటే విలీనత కనుక మనకు పెరుగుతూ ఉన్నట్లయితే మనకి వియోగ అవధి కూడా పెరుగుతుంది. దాని ద్వారా కండక్టెన్స్ కూడా పెరుగుతుంది. కండక్టెన్స్ వాహకత కూడా మనకి పెరగడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, వియోగ అవధి పెరిగితే కండక్టెన్స్ అనేది పెరుగుతుంది. వియోగ అవధి పెరిగితే వాహకత పెరుగుతుంది. అనంత విలీనత వద్ద, ఇన్ఫైనైట్ వద్ద, అనంత విలీనత వద్ద ఎలక్ట్రోలైట్ పూర్తిగా అయనీకరణం చెందడం వలన గరిష్ట వాహకత ఉంటుంది. అంటే అనంత విలీనత వద్ద ఎలక్ట్రోలైట్ అనేది పూర్తిగా అయనీకరణం చెందడం వలన, అంటే పూర్తిగా అయాన్లుగా విడిపోవడం వలన మనకి గరిష్ట వాహకత అనేది ఉంటుంది. ఎలక్ట్రోలైట్ వద్ద మనకి పూర్తిగా అయనీకరణం చెందడం వలన వాటికి గరిష్ట వాహకత అనేది ఉంటుంది. ఈ అయనీకరణ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు, ముఖ్య విషయాలు అనమాట. ఒకసారి వాటిని రివైజ్ చేద్దాం. ఏమన్నాడు మొదటిగా అంటే, ఎలక్ట్రోలైట్ అణువులలో ధనావేశ మరియు రుణావేశ పూరితమైనటువంటి కణాలు ఉంటాయి. వీటినే అయాన్లు అని అంటారు. ఎలక్ట్రోలైట్ అణువులు కనుక మనం చూసుకుంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్లు అనేవి ఉంటాయి. వాటిని అయాన్లు అని అంటారు. రెండో పాయింట్, ఈ ఎలక్ట్రోలైట్స్ కనుక మనం నీటిలో కనుక విలీనం చేసిన, ఈ ఎలక్ట్రోలైట్స్ ని నీటిలో విలీనం చేసిన అవి పాక్షికంగా అయాన్లుగా మారి విడిపోతాయి. పాక్షికంగా అయాన్లుగా విడిపోవడం అనేది జరుగుతుంది. వాటిని ఏమని చూపించాం మనం, ఈ విధంగా చూపించాం, అయాన్లుగా విడిపోతాయి. నెక్స్ట్, అయాన్లకు అవిభక్త అణువులకు మధ్య సమతా స్థితి అనేది ఉంటుంది. అయాన్లకు అవిభక్త అణువులకు మధ్య సమతా స్థితి ఉంటుంది. అవిభక్త అణువులకు అయాన్లకు మధ్య మనకి సమతా స్థితి అనేది ఉంటుందని మనం మాట్లాడుకున్నాం. అదేవిధంగా ద్రావణం మొత్తం అణువులలో వియోగం చెందినటువంటి భాగాన్ని, ద్రావణం మొత్తం అణువులు కనుక మనం చూసుకుంటే దాంట్లో వియోగం చెందినటువంటి భాగాన్ని వియోగ అవధి లేదా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటారు. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, వియోగ అవధి లేదా డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అని అంటారు. అయితే ఈ వియోగ అవధికి ఫార్ములా కూడా ఇచ్చాడు. మీరు ఫార్ములా రాసుకున్నట్లయితే, వియోగ అవధి ఫార్ములా వియోగ అవధి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు వియోగం చెందిన అణువుల సంఖ్యపై మొత్తం అణువుల సంఖ్య లేదా వియోగం చెందని అణువుల సంఖ్య. వియోగం చెందని అణువుల సంఖ్య అంటే వియోగ అవధిని వియోగం చెందిన అణువుల సంఖ్యపై వియోగం చెందని అణువుల సంఖ్యగా మనం రాస్తాము. ఓకే. అయితే అయాన్ల యొక్క ధర్మాలు మనకి ద్రావణంలో ఉన్నటువంటి ఎలక్ట్రోలైట్ల యొక్క ధర్మాలతో సమానము. అయాన్ల యొక్క ధర్మాలే ఆ ఎలక్ట్రోలైట్ యొక్క ఆ ధర్మాల కింద మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఎలక్ట్రోలైట్ ద్రావణం ద్వారా విద్యుత్తును కనుక పంపించినప్పుడు అక్కడ ధనాత్మక అయాన్లు కేథోడ్ వైపు, ధనాత్మక అయాన్ కేథోడ్ వైపును, రుణాత్మక అయాన్లు
యానోడ్ వైపు ప్రవహించడం అనేది జరుగుతుంది. ఇలా ప్రవహించినటువంటి ఈ అయాన్లు ఎలక్ట్రోడ్ల వద్ద ఆవేశాన్ని కోల్పోయి పరమాణువులు లేదా అయాన్లుగా విడిపోతాయి. ఈ ఎలక్ట్రోడ్ల వద్ద ఈ అయాన్లు ఏం చేస్తాయంటే ఈ ధనాత్మక రుణాత్మక అయాన్లు అనేవి క్యాథోడ్ వద్ద ఎలక్ట్రోడ్ల వద్ద ఆవేశాన్ని కోల్పోయి పరమాణువులు లేదా అయాన్లుగా విడుదలవుతాయి. పరమాణువులు లేదా అయాన్లుగా విడుదలవడం అనేది జరుగుతుంది. అయితే విలీనత పెరిగిన కొద్దీ వియోగ అవధి ఆల్ఫా పెరుగుతుంది. విలీనత అనేది పెరిగే కొద్దీ వియోగ అవధి ఆల్ఫా పెరుగుతుంది. ఇది పెరిగిన కొద్దీ కండక్టెన్స్ వాహకత అనేది కూడా పెరుగుతుంది. వాహకత కూడా దీంతో పాటు పెరుగుతుంది. ఈ వాహకత పెరుగుతుందంటే అనంత విలీనత వద్ద ఎలక్ట్రోలైట్లు అనేవి పూర్తిగా అయనీకరణం చెంది అవి గరిష్ట వాహకతను కలిగి ఉంటాయి. అంటే పూర్తిగా అయనీకరణం చెందడం అంటే పూర్తిగా అయాన్లుగా విడిపోవడం వలన అక్కడ మనకి వాహకత అనేది ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా అయాన్లుగా విడిపోవడం అంటే అయనీకరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. అందువలన అయాన్లుగా విడిపోయే స్వభావం కూడా ఎక్కువగా ఉండడం వలన అక్కడ గరిష్ట వాహకత అనేది ఉంటుంది. ఇది అయనీకరణ సిద్ధాంతంలో ఉన్నటువంటి ముఖ్య అంశాలు. అయితే అయనీకరణ సిద్ధాంతం యొక్క సమర్థన మనం రేపటి క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.